ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రియులారా, మీరు బాగా ఇష్టపడేటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, అరే నాకు ఒక మంచి పాము దొరికింది, నేను కర్రీ చేస్తాను, నువ్వు తింటావా అని అడిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజమే, మంచి చేప కాదు అతను మాట్లాడింది, ఒక మంచి పాము పేరు చెప్పి, అరే నాకు ఇది దొరికింది, నేను బాగా వండుతాను, నువ్వు తింటావా అని అడిగితే మీరేం మాట్లాడతారండి? అరే ఏం మాట్లాడుతున్నావు, పాము వండడం ఏంటి, నీకేమన్నా మెంటలా, నేను తిన్ను పో అంటారు. అరే అది కాదురా, నేను బాగా వండుతానురా, నువ్వు తినాలిరా అంటే, నేను అసలు తిన్నా, నాకు అసలు అలవాట్లేదు, పిచ్చా నీకేమైనా అని చెప్పేసి మాట్లాడతాం. అలా ఒక ఫ్రెండ్ కాకుండా ఒక 10 మంది నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎలా అయినా తినాలిరా అంటే తింటా లేదు అని అంటాం. అలా కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా బెస్ట్ చెఫ్ అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను వండితే చాలా బాగుంటుంది, నువ్వు తినరా అంటే లేదురా నేను తిన్నా అంటావు. అదేంట్రా, మరి పక్క కంట్రీస్లో వీళ్ళందరూ కూడా తింటున్నారు కదా, నువ్వు ఎందుకు తినవు అంటే, వాళ్ళకి ఫస్ట్ నుంచి అది అలవాటురా, నేను ఫస్ట్ నుంచి అది నేర్చుకోలేదు, అవి నాకు వద్దు, నేను తినేటువంటి ఫుడ్ సెపరేట్, నాకు అసలు వద్దు, మీరు తింటే తినండి అని చెప్పి మనం వాళ్ళని విడిచిపెట్టేస్తాం. అంతేనా కాదండి? అంటే మనం బాగా ఆలోచిస్తే ఎందుకు తినము అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క హార్ట్లో అది తినకూడదు, అది కరెక్ట్ కాదు, అది మనకు వద్దు అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఆ విషయాన్ని మనం హృదయంలో బాగా నాటామండి. అయితే ప్రియులారా, ఫుడ్ విషయం దగ్గరికి వచ్చేసరికి మనం ఇలా ఉన్నాం కదా, కాసేపు ఫుడ్ విషయాన్ని పక్కకు పెట్టి పాపం అనే దాని దగ్గరకు వచ్చి మనం మాట్లాడితే కనుక మనం ఏం మాట్లాడుతూ ఉంటామంటే, సాధారణంగా చాలామంది ఇలా మాట్లాడతారండి. తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా మాట్లాడతారంటే, అక్క యాక్చువల్గా నేను అలా చేయాలనుకోలేదు, కానీ వాళ్ళు నన్ను బాగా మోటివేట్ చేశారు అక్క, అసలు నాకు తాగుడు అనేది అలవాట్లేదు అక్క, బట్ వాళ్ళు మోటివేట్ చేయడంతో నేను పాపం చేయాల్సి వచ్చింది అక్క అంటారు. అదేవిధంగా అసలు నాకు అలవాట్లేదు అక్క, అసలు అబ్బాయిలతో మాట్లాడే అలవాటే నాకు లేదు, బట్ ఫ్రెండ్స్ అందరూ మోటివేట్ చేయడం వల్ల నేను తప్పు చేయలేదు అక్క, వాళ్ళు నా చేత తప్పు చేయించారు అక్క అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. అంటే ఫుడ్ విషయం దగ్గరికి వచ్చేసరికి మన మైండ్ సెట్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. పాపం విషయం వచ్చేసరికి ఎవరో మోటివేట్ చేస్తే మనం మోటివేట్ అయిపోయి పాపం చేసి, అదిగో అవ్వగారు ఏ విధంగా అయితే పక్క వాళ్ళ మీద నెట్టారో, ఈరోజు ఆ విధంగానే యాక్చువల్గా నేను ప్రేయర్కి వద్దామని స్టార్ట్ అయ్యానండి, కాకపోతే మధ్యలో ఫ్రెండ్ ఎదురయ్యి ఇంకా అలా మాట్లాడడం వల్ల నేను అలా అయిపోయానండి అని చెప్పేసి మాట్లాడతారండి. ఏ విధంగా అయితే అవ్వ వేరే వాళ్ళ మీద నెట్టేశారో, ఈరోజు మనలో చాలామంది ఎట్లా ఉన్నారయ్యా అంటే, నేను ఫ్రెండ్స్ వాళ్ళు పాపం చేశాను అని, ఇంట్లో వాళ్ళు పాపం చేశాను అని, తప్పని పరిస్థితులు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మోటివేట్ చేశారనో వీళ్ళు మోటివేట్ చేశారని చెప్పి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, పాపం చేసాము అని చెప్పేసి సాకులు చెప్తున్నామండి. పిల్లలు ఒక విషయం మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకు అని మనం ఆలోచన చేసామనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి మన హృదయంలో బాగా నాటుకున్నాం. అయితే పాపం చేయకూడదు అని మనకు తెలిసినప్పటికీ ఈరోజు మనందరం కూడా మన హృదయాల్లో బాగా నాటుకోలేదండి. అంటే బాగా చెప్పాలంటే దేవుడు ఒక మాట మాట్లాడతారు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే ఈరోజు వాళ్ళు మోటివేట్ చేశారనో వీళ్ళు మోటివేట్ చేశారో అని చెప్పేసి మనం ఎందుకు పాపం చేస్తున్నామయ్యా అంటే, మన యొక్క హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవడం లేదు. అంటే ఏదో చదువుతున్నావన్న పేరుకి చదువుతున్నాం తప్ప, నువ్వు పాపం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, దేవుడు చెప్పిన విధంగా వాక్యాన్ని చదివి, దేవుడు చెప్పిన విధంగా ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే పాపం చేస్తున్నామండి. ఎందుకు అక్కడ మనం పాముని తినట్లేదు అని అంటే, హృదయంలో బాగా నాటుకున్న అది కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ ఇక్కడ ఎందుకు వేరే వాళ్ళు వచ్చి ప్రపంచం మొత్తం ఒక సైడ్ నిలబడి పాముని తినమన్నా కానీ, అంటే నీకు ఇష్టం లేనటువంటి ఫుడ్ తినమన్నా కానీ నో నెవర్ నా వల్ల కాదు అంటాం. బట్ ఇక్కడ ప్రపంచం మొత్తం అవసరంలా, ఒక యూట్యూబ్ చాలు, యూట్యూబ్లో ఉన్నటువంటి జస్ట్ చిన్న థంబ్నెయిల్ చాలు, ఆ చిన్న థంబ్నెయిల్లో ఉన్నటువంటి ఒక లైన్ చదవగానే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అంటే, నీ యొక్క హృదయంలో నువ్వేం ఉంచుకోలేదు, వాక్యాన్ని సరైనటువంటి క్రమంలో సరిగా నీ యొక్క హృదయంలో దేవుడు చెప్పిన విధంగా ఉంచుకోలేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అందుకే చాలామంది నేను ఇంకా దేవునిలో ఉండాలంటే ఏం చేయాలి, నేను దేవునిలో పడిపోతున్నానండి, సాతాను నన్ను బాగా పట్టుకుంటున్నాడండి, సాతాను నన్ను బాగా వేధిస్తున్నాడండి, నేను అందుకే ఆత్మీయస్థితిలో పెరగలేకపోతున్నానండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సాతాను పట్టుకోవడం, వాళ్ళు పట్టుకోవడం, వీళ్ళు నిన్ను మోటివేట్ చేయడం, వాళ్ళు నిన్ను మోటివేట్ చేయడం కాదు. ఈరోజు నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ యొక్క హృదయం
హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. నువ్వు ఎక్కువసేపు వాక్యాన్ని చదవాలి, ఎక్కువసేపు నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. సరైనటువంటి క్రమంలో వాక్యాన్ని ధ్యానించి సరైనటువంటి విధంగా హృదయంలో ఉంచుకోవాలి. మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, మరి యొక్క వాక్యాన్ని నాకు సరిగా అర్థం కావట్లేదని నా హృదయంలో ఎలా ఉంచుకోవాలని అని చెప్పేసి ఎవరైనా కనుక బాధపడుతున్నట్లయితే జేసీ టెంపుల్ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తుందండి. ఉచితంగా బైబిల్ని మీకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, ఎవరైతే నేను పాపం చేయకూడదని బలంగా అనుకుంటున్నారో మరి వారందరూ కూడా వాక్యాన్ని నేర్చుకుని మరి దేవుడు చెప్పిన విధంగా పాపానికి దూరంగా ఉంటూ మరి దేవుడు చెప్పిన విధంగా పరలోకాన్ని చేరుకోవాలని చెప్పేసి ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ దేవ, మరి ఈరోజు తండ్రి మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవాలి, మరి మీ యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మేము చదవాలనేటువంటి విషయాన్ని తండ్రి మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవ. మరి మీరు కోరుకున్న విధంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.